అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తమసోమా జ్యోతిర్గమయ జీవన వేదములకు స్వాగతం. తైత్తీర్యం యజుర్వేద తైత్తీర్య ఉపనిషత్తులో ధర్మములు ఉన్నాయి. ఆ ధర్మములలో ప్రధానంగా చెప్పినటువంటి వాటిల్లో కొన్ని మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ, అతిథి దేవోభవ, ఈ 4 ఆచరించడం వలన కీర్తి ప్రతిష్టలు వస్తాయి. తనను తాను ఉద్ధరించుకున్నవాడు అవుతాడు. గొప్ప విశేషమైన కీర్తి ప్రతిష్టలే కాకుండా సమాజంలో కూడా ఒక ఆదర్శమైనటువంటి పురుషుడు అవుతాడు, ఒక మహాత్ముడు అన్నమాట. ఈ 4 ధర్మాలని ఆచరించినటువంటి వాళ్ళు. ఇంకా ధర్మాలు చెబుతున్నారు గురువుగారు శిష్యులకి. ఏమిటంటే దానిలో విశేషమైనటువంటివి శ్రద్ధయా దేయం అని చెప్పాడు. శ్రద్ధయా దేయం, శ్రద్ధతో ఇమ్ము అన్నాడు. ఓ దానం చేస్తున్నావు, ఆ దానం చేసేటప్పుడు శ్రద్ధతో దానం చెయ్యము అన్నాడు. అలా ఇచ్చేటప్పుడు ప్రత్యుపకారం కోరి ఇవ్వవాకుము, అలా ఇస్తే అది దానం కాదు. అది ప్రత్యుపకారం లేకుండా నీవు ఇమ్ము, అది శ్రద్ధయా దేయం అని చెప్పాడు. అశ్రద్ధయా అదేయం, అశ్రద్ధతో నీవు ఇవ్వవాకు. నీ విశ్వాసాలు లేకుండా ఏదో ఇస్తున్నానులే పేరుకి అనేటువంటి భావంతో నీవు దానం చేయవాకు. అలా చేయటం వలన చాలా దోషాన్ని వస్తుంది. శ్రియాదేయం, శ్రియా సంపదలు, నీకు సంపదలు ఉంటాయి, నువ్వు సంపాదించుకున్నటువంటి దానిలో కొంత భాగాన్ని నీవు దానం చేయొచ్చు. ఆ దానం కూడా చక్కగా ఇదన్న మమా అనే భావంతో చేయాలి. ఇచ్చేటప్పుడు ఇవి నావి కాదు అనే భావంతో ఇవ్వాలి. ఇదన్న మమా అని అనమాట. శ్రియాదేయం భియాదేయం అనగా ఎంతో ఇస్తున్నాడు అంటే కొంత ఇస్తున్నారు అనుకోండి, నేను చాలా ఇస్తున్నాను అనే భావం ఉండకూడదు. అయ్యో చాలా తక్కువ ఇస్తున్నానే, నేను ఇంకా ఇవ్వాల్సిన దాన్ని ఇవ్వలేకపోయినానే అనేటువంటి భావం ఉండాలి. హ్రియాదేయం భయభక్తులతోటి ఇవ్వాలి. భియాదేయం హ్రియాదేయం శ్రియాదేయం అని చెప్పాడు. ఇట్లా అలానే కర్మల విషయంలో కూడా యాని అనవద్యాని కర్మాణి తాని సేవితవ్యాని అని చెప్పాడు. అనవద్యాని కర్మాణి అంటే ఏవైతే నిందింపదగిన కార్యములు ఉంటాయో ఏవైతే మంచి కార్యములు కాదో వాటిని చేయవకు. ఏవైతే మంచి కార్యములు ఉంటాయో వాటిని చేయుము. నో ఇతరాణి, ఇతరమైన కర్మలు ఏం చేయవాకు. ఏవైతే వేదంలో చెప్పారో ఆ వేదంలో చెప్పినటువంటి కర్మలన్నీ కూడా సత్కర్మలు, వాటిని ఆచరించుము. అంతేగాని ఇతర కర్మలను ఆచరించవద్దు అని చెప్తున్నాడు. అలానే పెద్దలుంటారు, ఆ పెద్దల దగ్గర నీవు భయభక్తులతో మెలుగుము అని కూడా చెప్పాడు. ఏతత్ర బ్రాహ్మణా సమ్మర్శినః, బ్రాహ్మణా అంటే అర్థం జ్ఞానులు అని అర్థం. ఏతత్ర బ్రాహ్మణా, అక్కడ బ్రాహ్మణులు అనగా జ్ఞాన సంపన్నులు ఉన్నారు. వాళ్ళు చాలా వివేకవంతులు, వాళ్ళు చాలా దయాశీలురు. వాళ్ళ దగ్గర ఏతత్ర బ్రాహ్మణ సమ్మర్శినః యుక్త అయుక్తా అలోక్షా ధర్మకామాస్యు, వాళ్ళు చాలా దయస్వభావం కలిగినటువంటి వాళ్ళు, ధర్మాలు తెలిసినటువంటి వాళ్ళు. వాళ్ళ దగ్గర భయభక్తులతోటి ఉండి నీకు తెలియనటువంటి విషయములను వారిని అడిగితే వారు చెప్తారు. కాబట్టి వాళ్ళని అనుసరించుకొని చేయము. లేక ఎవరైనా శ్రేష్ఠుడైనటువంటి ఆ మహాత్ముడు ఆచరిస్తున్నటువంటి కర్మలను అనుసరించి ఆచరించుము. అందుకని యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః స యత్ ప్రమాణం కురుతే లోకస్తదను వర్తతే అని చెప్పింది. అందుకే శ్రేష్ఠులు ఏ కర్మలను ఆచరిస్తున్నారో ఆ కర్మలను
నీవు అర్థం చేసుకొని ఆ విధంగా ఆచరించుము, అలా ఆచరిస్తే చాలు అని ఈ విధంగా మానవ జీవన విధానాన్ని తైత్తీరే ఉపనిషత్తు, యజుర్వేద తైత్తీరు ఉపనిషత్తు మనకు బోధిస్తూ ఉన్నది. ఆ విధంగా ఆ మానవుడు సన్మార్గంలో నడవటానికి ధర్మాలని పాటించండి అని చెప్పారు. అలానే ఇన్ని ధర్మాలను పాటించాలి. కేవలం ధర్మాలను పాటిస్తే సరిపోతుందా అంటే విద్య కూడా ఉండాలి. అది దీనిలో ఆ విద్యను నేర్చుకునేటువంటి విషయంలో కూడా చాలా శ్రద్ధ ఉండాలి. విద్య అనేటువంటిది మనిషికి నేత్రం, మూడవ నేత్రం విద్య అనేటువంటిది, జ్ఞాన నేత్రం. అది ఆ జ్ఞాన నేత్రాన్ని సంపాదించుకోవడానికి ఎంత పట్టుదల శ్రద్ధ ఉండాలో మనకు కఠోపనిషత్తు చెబుతున్నది. కఠోపనిషత్తులో విశేషం ఏమిటంటే, మహర్షి గారు ఉన్నారు, వాజశ్రవసుడు అనే మహర్షి గారు. ఆయన గొప్ప యజ్ఞం చేశాడు. ఆయనకున్నటువంటి సంపద అంతా దానం చేసేశాడు. ఆయనకి ఒక్కడే ఒక కుమారుడు. ఆ కుమారుణ్ణి ఆ కుమారుడి దగ్గరికి వచ్చి నన్ను ఎవరికి దానం చేశావు అని అడిగాడు. ఆయన విసుగుతోటి చేయలేదు పో అన్నాడు. మరలా 10 సార్లు అడిగేటప్పటికీ ఆయనకి విసుగు చెంది నిన్ను యముడికి దానం చేశాను అన్నాడు. అనేటప్పటికీ ఈ పిల్లవాడు యమలోకం వెళ్ళాడు, యమధర్మరాజు దగ్గరికి వెళ్ళాడు. ఆ యమధర్మరాజు దగ్గరికి వెళ్ళినప్పుడు యమధర్మరాజు లేడు. 3 రోజుల తర్వాత వచ్చాడు. 3 రోజుల తర్వాత వచ్చి నా ఇంటి ముందు అతిథి ఉన్నాడు కాబట్టి ఆ అతిథికి సత్కారం చేయాలి అనేటువంటి భావం కలిగినటువంటి వాడు యమధర్మరాజు. ఆ వచ్చినటువంటి నచికేతుడికి నీవు 3 రోజులు ఉన్నా కూడా 3 వరాలు ఇస్తాను అన్నాడు. సరే వరాలు ఇస్తానన్నాడు కాబట్టి ఆ 3 వరాలు ఇస్తానన్నాడు. సరే అడిగాడు. అందులో ఒకటి మా తండ్రికి కోపం పోవాలని అడిగాడు. అట్లా ఈ విధంగా అడిగిన తర్వాత అసలు ముఖ్యమైనటువంటి వరం ఒకటి అడిగాడండి. ఇది దీనిలో గొప్ప విశేషం. కఠోపనిషత్తులో అసలు ముఖ్యమైనటువంటి వరం ఒకటి అడిగాడండి. ఇది దీనిలో గొప్ప విశేషం. కఠోపనిషత్తులో ఏమిటంటే ఆత్మతత్వాన్ని గురించి చెప్పమన్నాడు. ఆత్మతత్వాన్ని గురించి చెప్పమంటే యమధర్మరాజు ఏమన్నాడో తెలుసునా, ఈ తత్వాన్ని గురించి తెలుసుకోవడానికి దేవతలకు కూడా అర్థం కావటం లేదయ్యా. ఇది ఇటువంటి ఆత్మతత్వం నీకెందుకు, నీకు కావలసినంత ధనం ఇస్తాను, కావలసినంతటి సామ్రాజ్యాలు ఇస్తా, ఇంకా విశేషంగా రంభాది అప్సరసలను కూడా ఇస్తాను అన్నాడు. చూసుకోండి ఎంత ఇదిగా. అంటే అర్థం ఏమిటి, ఆశ పెట్టడం, ఈ వీడిని పరీక్షించడం అన్నమాట అర్థం. అనగా ఇవి కనుక వచ్చినాయి అంటే చాలే నేను వెనక్కి పోతానులే అనొచ్చు కదా. అంటే అర్థం ఏమిటి, జ్ఞాన సముపార్జన పట్ల ఈ విషయ సుఖాలకు సంబంధించినటువంటి వాటిని వదిలేయాలి అని అర్థం. అది నువ్వు విద్య నేర్చుకుంటున్నావు, ఆ విద్య నేర్చుకునేటప్పుడు అవరోధాలు ఏమొస్తాయో తెలుసునా, విషయ సుఖాలు అడ్డం వస్తాయి. ఆ విషయ సుఖాలు అడ్డం వచ్చి ఈ విద్యని చెడగొట్టేస్తాయి, నీకు విద్య రాదు. అందువలన ఇదే కఠోపనిషత్తులో తెలుసుకోవాల్సినటువంటి, ప్రతి విద్యార్థి తెలుసుకోవాల్సినటువంటి విశేషం. అప్పుడు యమధర్మరాజు మెచ్చుకుంటాడు, నాకేం అక్కర్లేదయ్యా, ఆ నచికేతుడు అడిగినట్లుగానే ఆత్మతత్వాన్ని గురించి ఆ యమధర్మరాజు నచికేతుడికి చెప్తాడు. ఆ నచికేతుడు చెప్తే నచికేతుడు సంతోషిస్తాడు. సరే ఆత్మతత్వం తెలుస్తుంది ఆ కఠోపనిషత్తులో. ఈ కఠోపనిషత్తులో నచికేతుడు యమధర్మరాజుని ప్రశ్నలు వేస్తాడు. అంటే గురువుగారు దగ్గర శిష్యుడు ఉండి తన సందేహాలని ప్రశ్నలు వేసి తెలుసుకుంటుంటాడు. అలానే నచికేతుడు కూడా అనేక ప్రశ్నలు వేసి తెలుసుకుంటాడు. ఆ ప్రశ్నలు వేసి తెలుసుకున్న వాటిల్లోనే ఆ యమధర్మరాజు చెప్తాడనమాట. ఏమిటంటే ఈ జ్ఞానం తెలుసుకోవడానికి అజ్ఞానంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏం చెబుతున్నారనంటే, ఆ గురువు గారిని సేవించండి, మీకు దగ్గరలో ఉన్న గురువుల్ని సేవించండి, ఆ గురువుల్ని సేవించి జ్ఞానం పొందండి, అజ్ఞానంలో ఉండవాకండి. అజ్ఞానం అనేటువంటిది ఏమిటి, బాగా నిద్రపోతున్నటువంటి వాడు ఎలా ఉంటాడో అలా అజ్ఞానంలో ఉన్నట్టు అని అర్థం అన్నమాట. అందువలన అజ్ఞానం అనే అంధకారంలో ఉండవాకండి అని చెప్పి ఏం చెప్పాడంటే, దీనిలో ఉత్తిష్ట జాగ్రత్త, ఉత్తిష్ట జాగ్రత్త, నిద్రపోతున్నావు, ఉత్తిష్ట లెమ్ము, లేచి జాగ్రత్త, నీ యొక్క ఇంద్రియాలన్నింటిని కూడా
అటెన్షన్లో పెట్టుకొని ఉత్తిష్ట జాగ్రత్త ప్రాప్య వరాన్ నిబోధ. ఆ ఆచార్యులైన శ్రేష్ఠులైనటువంటి ఆచార్యుల దగ్గరికి చేరి జ్ఞానం సంపాదించుకోవయా అని చెప్పారు. కాబట్టి విద్య పట్ల అంత గొప్ప విశేషమైనటువంటివి ఇందులో మనకు ఇది వేదంలో చెబుతున్నారు. కాబట్టి విద్యను అభ్యసించేటప్పుడు విషయ సుఖాలు అడ్డం వస్తాయి. కాబట్టి వాటన్నిటిని కూడా అధిగమించి ఆ విద్య నేర్చుకోవాలి అని చెబుతున్నారు. ఇందులో వేదంలో కఠోపనిషత్తు ప్రధానంగా చెప్పేటువంటి విశేషం ఇది. అలానే ఈ విద్య నేర్చుకునేటువంటి వాళ్ళు కూడా ఎంత దూరంలో ఉన్నా సరే గురువుగారు అక్కడికి వెళ్ళేవాళ్ళు. ఉదాహరణ ప్రశ్నోపనిషత్తులో 6 మునికుమారులు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దేశం నుంచి ఒక్కొక్క రాష్ట్రం నుంచి వచ్చారు. వచ్చి ఆ పిప్పలాద మహర్షి దగ్గరికి వచ్చారు. వచ్చి ఆ గురువు గారిని అడిగారు, మాకు ఆత్మతత్వాన్ని గురించి చెప్పండి అని అడిగారు. భక్తితో అడిగారు. అడిగిన తర్వాత ఆయన ఏమన్నాడు, వెంటనే రాగానే కూర్చోబెట్టి మొదలుపెట్టాడా? చెప్పలేదు. ఏం చెప్పాడనంటే, మీ 6 సంవత్సరం పాటు తపస్సు చేయండి అన్నాడు. తపస్సు చేయండి అని అంటే అప్పుడు సరే నేను గురువు గారి వాక్యాన్ని పాటించి 6 సంవత్సరం పాటు తపస్సు చేశారు. తపస్సు చేసిన తర్వాత అప్పుడు 6 ఒక్కొక్క ప్రశ్న వేశారు. ఒక్కొక్క రకరకములైన ప్రశ్నలు ఆత్మతత్వాన్ని గురించి పిప్పలాద మహర్షి చెప్పారు. ఇది ఇందులో విశేషం ఏమిటి మనం తెలుసుకోవాల్సింది అని అంటే, విద్య పట్ల ఆసక్తి కలిగినటువంటి వాడు గురువు ఎంత దూరం ఉన్నా సరే వెళ్ళి భక్తి శ్రద్ధలతో ఆయనని సేవించి ఆయన చెప్పినట్లుగా విని పరిప్రశ్నలు వేసి తెలుసుకోవాలి. అందుకనే భగవద్గీతలో తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శినః అని చెప్పారు. అది కాబట్టి వాళ్ళ దగ్గరికి చేరి పరిప్రశ్నలు వేసి అడిగి తెలుసుకొని నీవు విద్యను సంపాదించుకో అని చెప్పారు. మనకు ప్రశ్నోపనిషత్తు మనకు ఉపదేశిస్తూ ఉన్నది. అట్లనే ఉపనిషత్తులన్నీ కూడా అనగా వేదాంతములన్నీ కూడా మానవ జీవన విధానాన్ని గురించి చక్కగా వివరించాయి. అవి ఎక్కడ రాజీ పడలేదు. అనగా వీళ్ళకి వరకే చెబుతున్నాను, వాళ్ళకి చెప్పటం లేదు అనేటువంటిది లేదు. ఎవరికి చెబుతున్నావు అంటే మానవులకు చెబుతున్నాను అన్నాడు. మానవులు అంటే అర్థం ఏమిటి? అందరికీ, ఈ భూమండలం మీద ఉన్నటువంటి మానవులందరికీ, కేవలం భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళకే కాదు, సమస్త మానవాళికి నేను ఈ వేదము చెబుతున్నాను అని అర్థం అన్నమాట. అది అలా ప్రశ్నోపనిషత్తులో చెప్పుకున్న తర్వాత ఇంకా ఉపనిషత్తుల్లో గొప్ప గొప్ప విశేషాలు కూడా ఉన్నాయన్నమాట. ఉపనిషత్తుల్లో ఉండేటువంటివి. ఇక్కడ దీనిలో ఒక ఉపనిషత్తుని గురించి, ముఖ్యమైనటువంటి ఉపనిషత్తుని గురించి చెప్తున్నాం. ఏమిటంటే అది బృహదారణ్యకోపనిషత్తు. ఇందులో ప్రాజాపత్య బ్రాహ్మణం అని ఉన్నది. దీనిలో గొప్ప విశేషం ఉన్నది. దేవతలు, రాక్షసులు, అలానే మానవులు, వీళ్ళ ముగ్గురుట ఆ బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళి మాకేమైనా ఉపదేశించండి అని అడిగారు. అని అంటే ఉపదేశించాడు. ఆయన ఏం ఉపదేశించాడు? దా అనే అక్షరం ఇస్తున్నాను మీకు అన్నాడు. దా అనే అక్షరం ఏమిటండి? దా అనే అక్షరం అర్థం కావటం లేదు మాకు అని దేవతలు అడిగారు. అంటే అప్పుడు దేవతలకు ఏం చెప్పాడంటే, దా అంటే దమము అని అర్థం, ఇంద్రియ నిగ్రహము అని అర్థం. ఏమిటి ఇంద్రియ నిగ్రహం అని చెబుతున్నావు ఏమిటి అని అంటే, సంపదలు బాగా వచ్చేసాయి. దేవతలు అంటే సంపదలు బాగా ఉంటాయి, స్వర్గలోకంలో కదా ఉన్నది, వాళ్ళు సంపదలు బాగా వచ్చినాయి. ఈ సంపదలు ఉండేటప్పటికీ ఇంద్రియ నిగ్రహం కోల్పోయి దోషాలు చేస్తారు. అనగా విషయ సుఖాల వెంట పడతారు. విషయ సుఖాలంట పడి చివరికి పదవులను పోగొట్టుకుంటారు. దేవతలారా, మీరు ఎల్లప్పుడూ ఇంద్రియ నిగ్రహంతో ఉండాలి. ఎంత సంపద కూడినా కానీ మీరు ఇంద్రియ నిగ్రహంతో ఉంటే మీ దేవత్వము నిలుస్తూ ఉంటుంటుంది. ఇంద్రియ నిగ్రహం కోల్పోతే మీ దైవత్వం పోతుంది అని అర్థం. తర్వాత రాక్షసులు ఉన్నారు, వీళ్ళని అసురులు అంటారు. ఈ రాక్షసులు అన్నారు, మాకు దాన్నం ఏమిటి అని అంటే, మీరు దయ కలిగి ఉండండి అని చెప్పారు.
దయ కలిగి ఉండండి. మీ లక్షణం ఏమిటంటే నిర్దయ. రాక్షసుడు ఏమిటి? నిర్దయ కలిగి ఉంటాడు, అనగా హింస చేస్తుంటాడు. హింస చేసేవాడి లక్షణం ఏమిటి? నిర్దయ ఉంటుంది వాడికి, రాక్షస స్వభావం అది. కాబట్టి ఎంతకాలమైతే మీరు హింస చేస్తుంటారో అంతకాలం రాక్షసులే మీరు. కాబట్టి ఎప్పుడైతే హింస మానేసి దయ కలిగి ఉంటారో అప్పుడు మీరు దైవత్వం వస్తుంది మీకు. కాబట్టి మీరు దయ కలిగి ఉండండి అని చెప్పారు. సరే, మానవుడు మూడోవాడు వచ్చేసాడు. మాకేమిటంటే అర్థం కావట్లేదు, చెప్పండి అన్నారు. అంటే దానము అని చెప్పారు. మీరు దానం చెయ్యండి అన్నాడు. దానం చెయ్యండి అంటే ఎందుకు చెప్పాడో అంటే దీనిలో లోభగుణం ఉన్నటువంటి వాడు దానము చేయలేడు, దానము చేయడు. లోభగుణం అన్నింటికీ, కష్టాలకి, అన్నింటికి, అనేకమైనటువంటి దోషాలకు కూడా లోభగుణము ప్రధానమైనది. లోభం మిక్కిలి చెడు గుణము అని కూడా చెప్పారు. కాబట్టి లోభం లేకుండా ఉండాలి అంటే దానగుణం చేయాలి. మీరు ఎప్పుడైతే దానగుణం అలవాటు చేసుకుంటారో అప్పుడు మీకు దైవత్వం వస్తుంది. దానం ఇవ్వటం అంటే అంత తేలికైంది కాదు. ఎందుకనంటే సంపాదించుకుంటూ ఉంటుంటాడు బాగానే. సంపాదించుకున్నటువంటి దానిలో కొంత దానం ఇవ్వాలి అనేటువంటిది మనకు స్మృతులు చెబుతున్నాయి. కానీ దానగుణం అనేటువంటిది ఎల్లప్పుడూ లేదు. దానగుణం లేదు అని అంటే దైవత్వము లేదు అని అర్థం. ఇది అయితే ఇందులో ఉండేటువంటి అసలు విషయం ఏమిటంటే దేవతలు ఎక్కడున్నారు, రాక్షసులు ఎక్కడున్నారు అనేటువంటి ఆలోచనకి పోతే దేవతలు రాక్షసులు ఇద్దరూ మనలోనే ఉన్నారు. ఉదాహరణకి మనకు సంపదలు ఎన్నో చేకూరినాయి. ఆ చేకూరినప్పుడు ఆ సంపదల్ని ఏం చెప్పమన్నాడు ఈశోపనిషత్తులో? ఈశావాస్యమిదకం సర్వం యత్కించ జగత్యాం జగతు తేన త్యక్తేన భుంజీధా మా కృత కస్వసిత్ ధనం. ఈ ధనమంతా ఎవరిది? పరమేశ్వరునిది, నీది కాదు. కాబట్టి ఈ ధనాన్ని త్యాగబుద్ధితో అనుభవించు అని మనకు వేదం చెబుతున్నది కదా. దాని ప్రకారంగా అనుభవించాలి కదా త్యాగబుద్ధితోటి. అలా అనుభవించకుండా నీవు ఇదే నా సంపదలని ఆ సంపదలను దుర్వినియోగం చేసుకుంటూ ఏం చేస్తున్నావు? విషయ సుఖముల కోసము ఈ సంపదను ఖర్చు పెట్టేసేసి చివరికి అనేకమైన కష్ట నష్టములు నీవే కాకుండా సమాజానికి కూడా కష్టాలు తెచ్చిపెడుతున్నావు. ఇక్కడ దీనిలో విశేషమైనటువంటి ఎంత సంపద ఉన్నా కానీ ఆ సంపద అంతా పరమాత్మ స్వరూపమే. దానిని నేను ధర్మబద్ధంగా ఖర్చు పెట్టాలి అనేటువంటి భావం ఉండాలి అని ఈశోపనిషత్తు చెబుతున్నది. కాబట్టి ఇలా ఆచరించేటువంటి ఏ మానవుడైతే ఉన్నాడో వాడు దైవము అని అర్థం ఒకటి. ఇకపోతే రాక్షసులకి హింస చేస్తుంటారు. అలా హింస చేస్తే రాక్షసులు అవుతారు. కాబట్టి నీలో ఎల్లప్పుడూ దయ కలిగి ఉండాలి. అనగా అర్థం ఏమిటి? నాకింత బలం ఉంది కదా, కాబట్టి నన్ను ఎవరేమనలేరు కదా, నేనేమైనా చేస్తాను అనేటువంటి ఆ ధోరణితోటి ఉండి సమాజానికి కనుక నష్టాలు తెచ్చిపెడుతుంటే అది రాక్షసుడు అవుతాడు. ఇదే మనకు పురాణాల్లో చెప్పేటువంటి విశేషం. రాక్షసులు బలగర్వంతో అనేకమైనటువంటి అకృత్యాలు చేసినటువంటివి పురాణాల్లో కనపడుతుంటాయి. అట్లా ఆ విధంగా కనుక మీరు చేశారనంటే మీరు రాక్షసత్వం పొందుతారు. కనుక అలా లేకుండా సమాజం పట్ల దయ కలిగి ఉండండి. సమాజం పట్ల దయ కలిగి ఉండండి. ఆ సమాజం పట్ల దయ కలిగి ఉంటే మీరు దైవస్వరూపులు అని అర్థం. ఇప్పుడు దేవతలు రాక్షసులు ఇప్పుడు ఎవరున్నారు మన శరీరంలో అని అంటే రాక్షసులు లేరండి, అందరూ దేవతలేను. ఇక మానవుడు అనేటువంటి వాడు మూడోవాడు. వీడు మానవుడు అనేటువంటి వాడు ఉద్ధరింపబడాలి. వాళ్ళిద్దరూ అట్లా ఉద్ధరింపబడతారు. మానవుడు ఉద్ధరింపబడాలి అని అంటే ఏమిటి అని అంటే నీవు లోభగుణం లేకుండా నువ్వు దానగుణం నేర్చుకో, దానం ఇవ్వటం నేర్చుకో. దానం ఇవ్వటం అంటే అంత తేలికైంది కాదండి. ఉదాహరణకి చాలా కష్టమైనటువంటి భాగవతంలో రంతిదేవుడు అనేటువంటి రాజుగారు ఉన్నాడు. ఆయన అంతా దానం చేసేసాడు, చివరికి ఏమీ లేదు, అడవిలో ఉన్నాడు. ఆ నారాయణ నామస్మరణతోటి ఉన్నాడు. ఆయనకు ఒక రోజున చాలా అన్ని ఆహార పదార్థాలన్నీ వచ్చాయి. వచ్చిన తర్వాత ఈయనని పరీక్షించుదామని ఆ దేవతలు వచ్చారు. వరుసగా వచ్చి
ఆ ఉన్నటువంటి ఆయన దగ్గర ఉన్నటువంటి అన్నము పాయసము ఈ విధంగా తీసుకున్నారు. అలా చివరికి మరి నీళ్ళన్నా తాగొచ్చు కదా, నీళ్లు తాగుదాం, నీళ్లు తాగితేనే కదా కనీసం మనం బతికిదే అయినా. ఆ నీళ్లు తాగకపోయే సమయంలో కూడా వచ్చి వాళ్ళ దేవతలు మరొక రూపంలో ఏదో రూపంలో వచ్చి, ఏమండి నాకు దాహం వేస్తున్నదండి మంచినీళ్ళు అంటే ఆ మంచినీళ్ళ కోసం వచ్చాడు. ఇది దానగుణం. దానం ఇచ్చేటప్పుడు ఏమిటంటే తనకు ఉపయోగపడేటువంటి వస్తువు ఏదైనా ఉన్నదనుకో, అది ఎవడన్నా వచ్చి అడిగాడు అనుకోండి, నయా నాకు దానం ఏమని అంటే అప్పుడు ఇచ్చినప్పుడు అదే దానగుణము అది. కాబట్టి ఇంత గొప్ప విశేషములు మనకు వేదంలో కనపడుతూ ఉంటాయి. వీటిని ఆచరించండి. వీటిని ఆచరించడం వలన మానవుడు ఉద్ధరింపబడతాడు, నిన్ను నీవు ఉద్ధరించుకుంటావు. అందుకనే ఉద్ధరేత్ ఆత్మన ఆత్మానం నా ఆత్మానం అవసేత్తు అని కూడా చెప్పాడు. నిన్ను నీవు ఉద్ధరించుకో, నీ ఆత్మ వల్లనే నీవు ఉద్ధరింపబడతావు. కాబట్టి ఇటువంటి కర్మలను ఆచరించుము అని మనకు వేదం చెబుతూ ఉన్నది. ఆ వేదం చెప్పిన దాని ప్రకారంగానే ఈ కర్మలను ఆచరిస్తూ మనము సదా సన్మార్గంలో నడుస్తూ ఉండాలి. ఆ సన్మార్గంలో నడవటం అనేటువంటిదే అసతోమా సద్గమయ, అసత్తు నుంచి సత్తులోకి వెళ్ళవలెను. అసతోమా సద్గమయ. అలానే తమసోమా జ్యోతిర్గమయ, తమస్సు నుండి జ్యోతిలోకి వెళ్ళిపోవాలి. మృత్యోర్మా అమృతంగమయ అని మనకు బృహదారణ్యకోపనిషత్తు చెబుతున్నటువంటి ప్రధానమైనటువంటి విశేషములు. స్వస్తి, శుభం భూయాత్. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.